వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మై నేమ్ ఇస్ మాన్సా. ఐఎమ్ ఏ డ్రాపర్ ఫ్రెండ్స్. సో నేను ఐకార్ సెకండ్ అటెంప్ట్ ఇస్తున్నాను. నా గోల్ వచ్చేసి ఫారెస్ట్రీలో సీట్ రావాలని ఫ్రెండ్స్. సో నేను ఏదైతే ప్రిపేర్ అవుతున్నానో అది మీకు చెప్తున్నాను. ఈరోజు మనం చెప్పబోయే చాప్టర్ ఏంటంటే కానీ కెమికల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ చాప్టర్ అనమాట. మనకు కెమికల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ అంటే కానీ అంత హార్మోన్స్ గురించే తెలుసుకోబోతున్నాం అనమాట. సో ఈ చాప్టర్లో మనము మొత్తం ఈ యొక్క హార్మోన్స్ గురించే తెలుసుకోబోతున్నాం. హార్మోన్స్ అంటే కానీ మనకు ఇట్ ఈస్ కెమికల్ సబ్స్టెన్సెస్, ఇట్ ఈస్ నాన్ న్యూట్రియంట్ ఇంటర్సెల్యులర్ మెసెంజర్స్ అనమాట, విచ్ ఆర్ అట్ ట్రేస్ అమౌంట్స్. ఇవి మనకు స్మాల్ ట్రేసెస్ అమౌంట్స్లోనే ఉంటుందన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి 3 టైప్స్ ఉంటాయి. మనకు హార్మోన్స్ నుంచే కదా మనకు రెగ్యులేషన్ అనేది జరిగేది. సో అండ్ ఈ యొక్క గ్లాండ్స్ అనేవి 3 టైప్స్: ఎగ్జోక్రైన్, ఎండోక్రైన్ అండ్ హెటరోక్రైన్. ఎగ్జోక్రైన్ లో మనకు డక్స్ అనేవి ఉంటాయి. దాని యొక్క సెక్రీషన్ అనేది డైరెక్ట్ గా టార్గెట్ ఆర్గాన్స్ లోకి వెళ్తాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి కోపర్స్, మెమరీ, స్వెట్ గ్లాండ్, నెక్స్ట్ సెబేషియస్ ఆర్ ఆయిల్ గ్లాండ్ అలాంటివి. నెక్స్ట్ ఎండోక్రైన్ లో వచ్చేసి ఇందులో డక్స్ అనేవి ఉండదు. దాని యొక్క సెక్రీషన్ అనేది డైరెక్ట్ గా మనకు బ్లడ్ లోకి వెళ్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెంపరరీ ఎండోక్రైన్ గ్లాండ్ వచ్చేసి కార్పస్ ల్యూటియం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఎండోక్రైన్ ఏవో వస్తాయంటే కానీ హైపోథాలమస్, పిట్యూటరీ అండ్ నెక్స్ట్ థైమస్, థైరాయిడ్, పీనియల్, నెక్స్ట్ ఈ యొక్క పారాథైరాయిడ్, అడ్రినలిన్, ప్యాంక్రియాస్, గొనాడ్స్ ఇవన్నీ ఎండోక్రైన్లకి వస్తాయి. అండ్ నెక్స్ట్ హెట్రోక్రైన్ అంటే ప్యాంక్రియాస్ అండ్ నెక్స్ట్ టెస్టిస్, ఓవరీ ఇవన్నీ మనకు హెట్రోక్రైన్లకి వస్తాయి అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎండోక్రైన్ గ్లాండ్స్ చూసినట్లయితే మనకి ఉంటాయి కదా. ఇందులో ఎక్టోడర్మల్, మీసోడర్మల్ అండ్ ఎక్టోడర్మల్ ఆరిజిన్ చూసినట్లయితే కానీ ఎండోడర్మల్లో ఏవే ఉంటాయంటే కానీ మనకు ఈ యొక్క థైరాయిడ్, నెక్స్ట్ వచ్చేసి పారాథైరాయిడ్ అండ్ నెక్స్ట్ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్, ఇంటెస్టినల్ గ్లాండ్స్ ఇవన్నీ అనమాట. అండ్ నెక్స్ట్ ఎక్టోడర్మల్లో మనకు హైపోథాలమస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పీనియల్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. మీసోడర్మల్లో టెస్టిస్, ఓవరీస్ అనేవి ఉంటాయి. పిట్యూటరీ అనేది మనకు పిట్యూటరీ గ్లాండ్ అనేది మనకు ఎండో ఎక్టోడర్మల్ ఇన్ ఆరిజిన్. అంటే మనకు పిట్యూటరీ 2 టైప్స్గా ఉంటుంది. యాంటీరియర్, మీడియన్, పోస్టీరియర్ గా డివైడ్ అవుతుంది అనమాట. యాంటీరియర్ అనేది ఎండోడర్మల్ అండ్ నెక్స్ట్ ఈ యొక్క పోస్టీరియర్ అండ్ మీడియన్ అనేది ఎక్టోడర్మల్ అనమాట. అందుకే మనం ఎండోడర్మల్ ఇన్ ఆరిజిన్ అని చెప్తాము. అండ్ నెక్స్ట్ అడ్రినల్ వచ్చేసి 2 టైప్స్ గా డివైడ్ అయి ఉంటుంది, కార్టెక్స్ అండ్ మెడుల్లా రీజియన్ లో. సో అడ్రినల్ అనేది మనకు ఎండోడర్మల్ ఇన్ ఆరిజిన్. ఓకే. కార్టెక్స్ అనేది మీసోడర్మల్, మెడుల్లా అనేది ఎండోడర్మల్. ఈ రీజియన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నెక్స్ట్ హార్మోన్స్ గురించి చూసినట్లయితే మనకు హార్మోన్స్ అనేవి 3 టైప్స్ అనమాట: పెప్టైడ్, నెక్స్ట్ స్టిరాయిడ్, అమైన్స్ అండ్ నెక్స్ట్ గ్లూకోప్రోటీన్స్. ఇవి మనకు 4 టైప్స్ అనమాట. పెప్టైడ్ అంటే మనకు ప్రోటీన్ హార్మోన్స్ అనమాట. ఇట్ ఈస్ ఎ వాటర్ సాల్యుబుల్. అండ్ నెక్స్ట్ మెంబ్రెయిన్ బాండ్ రెసెప్టార్స్ అనేవి మెంబ్రెయిన్స్ లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ సెకండరీ మెసెంజర్స్ అనేవి ఇందులో ఉంటాయి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇది ఇంటర్సెల్యులర్ రెసెప్టార్స్ అనేవి ఉంటాయి అనమాట. అండ్ ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే కానీ ఇందులో మనకు ACTH, ADH, GH, ఇన్సులిన్, గ్లూకోగాన్ అండ్ నెక్స్ట్ సొమాటోస్టాటిన్, ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్, పారాథైరాయిడ్ హార్మోన్స్, క్యాల్సిటోనిన్ అండ్ నెక్స్ట్ ఎంజియోటెన్సిన్, MSH, మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇవన్నీ మనకు ఈ యొక్క పెప్టైడ్ హార్మోన్స్ లోకి వస్తాయి అనమాట. ఇవి చాలా గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు క్విక్, అంటే దీంట్లో మనకు క్విక్ గా జరుగుతుంది అనమాట. ఈ యొక్క రియాక్షన్స్ అనేవి ఇందులో మనకు క్విక్ గా జరుగుతాయి, షార్ట్ టర్మ్ అనమాట. అండ్ నెక్స్ట్ స్టోర్డ్ ఇన్ వెసికల్స్ ఈ యొక్క హార్మోన్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ఎ పోలార్ అండ్ క్యాన్ ట్రావెల్ ఫ్రీలీ ఇన్ బ్లడ్. అండ్ ఇది ఇక్కడ మనం చూసినట్లయితే ADH అండ్ ఆక్సిటోసిన్ లో 3 to 14 అమైనో యాసిడ్స్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ యాంటీరియర్, పిట్యూటరీ, ప్యాంక్రియాస్, పారాథైరాయిడ్ ఇవన్నిట్లోనూ 50 to 200 అమైనో యాసిడ్స్ అనేవి ఉంటాయి అనమాట. పెప్టైడ్ లో మనం చూసినట్లయితే ఈ యొక్క మెంబ్రెయిన్ లో మనకు రిసెప్టార్స్ అనేవి ఉంటాయి. సో ఇది వాటర్ సాల్యుబుల్ కాబట్టి మనకు డైరెక్ట్ గా లోపలికి వెళ్ళలేదు కాబట్టి మెంబ్రెయిన్స్ లోనే మనకు రిసెప్టార్స్ అనేవి ఉంటాయి. ఇందులో ఇక్కడికి మనకు హార్మోన్ అనేది వచ్చి బైండ్ అయితే మనకు ఈ యొక్క అడినైల్ సైక్లేజ్ అనేది సెక్రెట్ అవుతుంది. సో ఈ యొక్క ఎంజైమ్ అనేది ATP ని సైక్లో AMP గా మారుస్తుంది అనమాట. సో ఇది సెకండరీ మెసెంజర్ అనమాట. ఈ యొక్క సెకండరీ మెసెంజర్ అగైన్ మనకు ఎంజైమ్స్ ని సింథసిస్ చేస్తుంది. సో అప్పుడు ఈ యొక్క ఎంజైమ్స్ ఫిజియోలాజికల్ ప్రాసెస్ ని స్టార్ట్ చేస్తుంది అనమాట. సో అందుకే ఇది క్విక్ అనమాట, షార్ట్ టర్మ్, స్టోర్డ్ ఇన్ వెసికల్స్. ఇది దీని యొక్క క్యారెక్టర్స్. అండ్ నెక్స్ట్ మనము ఈ యొక్క స్టిరాయిడ్స్ చూసినట్లయితే స్టిరాయిడ్ ఈస్ డెరైవ్డ్ ఫ్రమ్ కొలెస్ట్రాల్. ఇందులో ఇట్ ఈస్ ఎ ఫ్యాట్ సాల్యుబుల్ అండ్ it doesn't have secondary messengers. ఇంట్రాసెల్యులర్, ఇది ఇంటర్సెల్యులర్ అనమాట. ఓకే. ఇది ఫ్యాట్ సాల్యుబుల్ కాబట్టి డైరెక్ట్ గా ఇది మనకు ప్రోటీన్స్, ఈ యొక్క ప్లాస్మా మెంబ్రేన్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ లిపిడ్స్ కదా. సో లిపిడ్స్ కాబట్టి డైరెక్ట్ గా ఫ్యాట్ సాల్యుబుల్ కాబట్టి డైరెక్ట్ ఇన్సైడ్ వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ యొక్క రిసెప్టార్స్ ఇన్సైడ్ ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఇంట్రాసెల్యులర్ అంటాం. ఇక్కడ హార్మోన్స్ అనేవి బైండ్ అవుతాయి. ఎగ్జాంపుల్ మనం ఈ యొక్క హార్మోన్స్ ఏవేవి అనుకోవచ్చు అంటే ఇక్కడ బైండ్ అయ్యే హార్మోన్స్ గురించి మనం చెప్తున్నాం. ఇక్కడ బైండ్ అయ్యే హార్మోన్స్ ఇవన్నీ, ఇక్కడ బైండ్ అయ్యే హార్మోన్స్ ఇవన్నీ అనమాట. ఏవేమంటే టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్ అండ్ నెక్స్ట్ ఎస్ట్రాడైల్, ప్రొజెస్టిరాన్, ఆండ్రోజెన్, కార్టిజోల్ అండ్ నెక్స్ట్ ఆండోస్టిరాన్ ఇవన్నీ అనమాట. ఓకే.
ఇది రిలీజ్ ఇమీడియట్లీ అండ్ ఇట్ ఈస్ నాన్ పోలార్ అంటే షుడ్ హ్యావ్ అ క్యారియర్ ప్రోటీన్ టు ట్రావెల్ ఇన్ బ్లడ్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క హార్మోన్స్ అనేవి వచ్చి ఇక్కడ బైండ్ అవుతాయి కదా, ఈ హార్మోన్స్ అనేవి అగైన్ ప్రాసెసెస్ చేయాలి. ఈ హార్మోన్స్ అనేవి డిఎన్ఏలోకి వెళ్ళి మళ్ళీ మనకు డిఎన్ఏ నుంచి సింథసైజ్ ఎంఆర్ఎన్ఏ ప్రోటీన్, ఆ ప్రోటీన్ నుంచి ఫిజియోలాజికల్ యాక్టివిటీస్ అనేది జరుగుతుంది అనమాట. సో చాలా టైం టేకింగ్ కాబట్టి లాంగ్ టర్మ్ అండ్ స్లో ప్రాసెస్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము యొక్క అమైన్ హార్మోన్స్ చూసినట్లయితే అమైన్స్ అంటే డిరైవ్డ్ ఫ్రమ్ అమైనో యాసిడ్, దట్ ఈస్ ట్రయోసిన్, ట్రిప్టోఫాన్. అమైనో యాసిడ్ నుంచి మనకు హార్మోన్స్ వస్తే దాన్ని మనం అమైన్ హార్మోన్స్ అంటాం. ప్రోటీన్ నుంచి వస్తే పెప్టైడ్, నెక్స్ట్ యొక్క కొలెస్ట్రాల్ నుంచి స్టిరాయిడ్. ఓకే, ఇలా మనకు డివిజన్ అనేది ఉంటుందన్నమాట. థైరోసిన్లో మనకి ఏముంటాయంటే కానీ ఎమర్జెన్సీ హార్మోన్, థైరాయిడ్ హార్మోన్, మెలనిన్. అండ్ నెక్స్ట్ ట్రిప్టోఫాన్ వచ్చేసి మెలటోనిన్, సెరటోనిన్, ఆక్సిన్. మెలటోనిన్కి కన్ఫ్యూజ్ కాకూడదు. మెలనిన్ వచ్చేసి స్కిన్ కలర్ అంటే పిగ్మెంటేషన్కి యూజ్ అవుతాయి. మెలటోనిన్ అనేది స్లీపింగ్ అంటే మనకు రిథమిక్ సైకిల్స్, మనకు యొక్క స్లీపింగ్ సైకిల్ కావచ్చు, ఇలాంటివన్నిటికీ ఇది యూజ్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఎమర్జెన్సీ హార్మోన్ చూసుకున్నట్లయితే ఎమర్జెన్సీ హార్మోన్ మనకు అడ్రినలిన్ అనమాట. థైరాయిడ్ హార్మోన్స్లో ఏవి ఉంటాయి, T3 అంటే T4 అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఈ యొక్క థైరాయిడ్ ఏం చేస్తుందంటే మనకు అయోడిన్ని పెంచుతుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ ఏ ఫ్యాట్ సాల్బుల్ హార్మోన్. యొక్క థైరాయిడ్ హార్మోన్స్ అనేది ఫ్యాట్ సాల్బుల్ హార్మోన్స్. ఫ్యాట్ సాల్బుల్ అంటే మనకు ఈ యొక్క హార్మోన్స్ అనేది ఇంట్రాసెల్యులర్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ T4 అంటే కానీ థైరోసిన్, T3 అంటే కానీ ట్రైఐడోథైరోసిన్, థైరోనైన్. ఓకే, థైరాక్సిన్, నెక్స్ట్ ట్రైఐడోథైరోసిన్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎమర్జెన్సీ హార్మోన్లో మనకు క్యాట్కోలమైన్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మనం చూస్తాం డీటెయిల్గా అడ్రినల్ గ్లాండ్లో చూసినప్పుడు ఈ క్యాట్కోలమైన్, ఎన్ఈఎన్ అంటే ఎపినెఫ్రిన్, నార్ ఎపినెఫ్రిన్ ఇవన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి అడ్రినలిన్ అనేది మనకు మెంబ్రెయిన్ రిసెప్టర్ అనమాట. అంటే అడ్రినలిన్ అనేది మనకు పెప్టైడ్ లెక్క వస్తుంది కాబట్టి ఇది మెంబ్రెయిన్ రిసెప్టర్ అనమాట. ఇది ఫ్యాట్ సాల్బుల్ కాబట్టి ఇది వాటర్ సాల్బుల్ కాబట్టి ఇది మెంబ్రెయిన్ దగ్గర ఉంటుంది. ఫ్యాట్ సాల్బుల్ కాబట్టి ఇది ఇన్సైడ్ ఉంటుంది అనమాట. ఇవి రెండింటికి డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ గ్లైకోప్రోటీన్స్ అంటే కానీ ఈ యొక్క కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ని మనం గ్లైకోప్రోటీన్స్ అంటాం. ఈ యొక్క ఎగ్జాంపుల్స్ ఏమంటే కానీ TSH, LH, FSH, అండ్ నెక్స్ట్ HCG అంటే హ్యూమన్ కొరియాన్ గొనాడోట్రోపిన్ అనమాట. ఓకే, ఇది హార్మోన్స్ అనమాట. ఈ యొక్క హార్మోన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మనం నర్వస్ సిస్టమ్కి ఎండోక్రైన్కి డిఫరెన్స్ చూసినట్లయితే నర్వస్ సిస్టంలో ఎలక్ట్రికల్ ఇంపల్స్ అనేది జరుగుతుంది, ఇందులో కెమికల్ ఇంపల్స్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఇందులో నర్వస్ నుంచి మనకు సిగ్నల్స్ వెళ్తే ఇది కెమికల్ నుంచి మనకు సిగ్నల్స్ అనేది వెళ్తాయి. ఓకే, సిగ్నల్ ట్రాన్స్మిట్ ఫాస్ట్ అనమాట, ఇందులో స్లో. ఓకే, ఎఫెక్ట్ అనేది లోకలైజ్డ్ ఏరియాలో ఉంటుంది, ఇది వైడ్ స్ప్రెడ్ అంటే స్ప్రెడ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఒక్కొక్క గ్లాండ్ గురించి చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి హైపోథాలమస్ గురించి చూద్దాం అనమాట. హైపోథాలమస్ మనం అప్పుడే చెప్పాం కదా, ఇట్ ఈస్ ఎక్టోడర్మల్ ఆరిజిన్. ఇది ఎక్కడ ఉంటుంది అంటే బిలో థాలమస్ అంటే బేసల్ పార్ట్ ఆఫ్ డయాన్సెఫ్లాన్ కింద. నెక్స్ట్ కనెక్షన్ బిట్వీన్ ఎండోక్రైన్ అండ్ న్యూరల్ సిస్టమ్. అండ్ ఇందులో మనకు హార్మోన్స్ 2 టైప్స్ ఉంటాయి. హార్మోన్స్ని మనం ఇందులో న్యూరో సెక్రెటరీ సెల్స్ ఇచ్చేస్తాయి అనమాట, సెక్రెట్ చేస్తాయి. ఇది 2 టైప్స్, ఇన్హిబిటరీ అండ్ రిలీజింగ్. ఇన్హిబిట్ చేసేవి కొన్ని ఉంటాయి, రిలీజ్ చేసేవి కొన్ని ఉంటాయి అనమాట. ఓకే, ఇన్హిబిట్ చేసేవి వచ్చేసి ప్రోలాక్టిన్ ఇన్హిబిటరీ హార్మోను, అండ్ నెక్స్ట్ MIH, GHIH. ఓకే, గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోను. అంటే రిలీజింగ్ అంటే R వస్తుంది, ఇన్హిబిటింగ్ అంటే I వస్తుంది అంతే. ప్రోలాక్టిన్ రిలీజింగ్ హార్మోను, అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్టికోట్రోపిక్ రిలీజింగ్ హార్మోను, MRH, TRH ఇలా అన్నీ మనకు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఈ యొక్క హైపోథాలమస్ పిట్యూటరీ గురించి చూసినట్లయితే కానీ ఈ యొక్క హైపోథాలమస్ సిస్టమ్ గురించి దీని అంతా తెలుసుకోవడాన్ని ఏమంటారంటే హైపోఫైజల్ పోర్టల్ సిస్టమ్ అంటాం అనమాట. ఓకే, ఇందులో మనకు ఇది ఇలా రెడ్ కలర్ ఉంది కదా, ఇది హైపోథాలమస్ పార్ట్. హైపోథాలమస్ కింద బ్లాక్ కలర్లో ఉందే దీన్ని మనం పిట్యూటరీ అంటాం, పిట్యూటరీ గ్లాండ్ అంటాం, మాస్టర్ గ్లాండ్ అనమాట. పిట్యూటరీ గ్లాండ్లో మనకు ఇక్కడ పిట్యూటరీ గ్లాండ్లో 2 టైప్స్గా డివైడ్ అయి ఉంటాయి అనమాట, పోస్టీరియర్ అండ్ యాంటీరియర్. ఇది ఇక్కడ ఉంది కదా, దీన్ని మనం యాంటీరియర్ పిట్యూటరీ అంటాము, దీన్ని పోస్టీరియర్ పిట్యూటరీ అంటాం. ఓకే, యాంటీరియర్ పిట్యూటరీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అడినోహైపోఫైసిస్. ఓకే, యాంటీరియర్ పిట్యూటరీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అడినోహైపోఫైసిస్. పోస్టీరియర్ పిట్యూటరీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ న్యూరోహైపోఫైసిస్ ఆర్ పార్స్ నర్వోసా. ఓకే, పార్స్ నర్వోసా అంటాం. ఓకే, దీని యొక్క అదర్ నేమ్స్ కూడా ఇంపార్టెంట్. ఈ అడినోహైపోఫైసిస్లో అగైన్ 2 టైప్స్ ఉంటాయి, పార్స్ డిస్టలిస్, పార్స్ ఇంటర్మీడియా, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పార్స్ నర్వోసా. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క యాంటీరియర్ పిట్యూటరీలో పార్స్ డిస్టిలాసిస్, పార్స్ ఇంటర్మీడియా అనేది వస్తుందన్నమాట. ఇది లార్జ్ ప్లేస్ ఉంటుంది, ఇది వచ్చేసి రెడ్యూస్డ్లో ఉంటుంది, రెడ్యూస్డ్ ప్లేస్లో. అండ్ ఇది వచ్చేసి 25% ఉంటుంది అనమాట. ఇది యాంటీరియర్ పిట్యూటరీ మనకు చూసినట్లయితే డిఫరెన్స్ ఉంచడండి, సైజ్ ఇది 75% ఉంటే ఇది 25% అలా.
నెక్స్ట్ వచ్చేసి మనకు యాంటీరియర్ పిట్యూటరీలో మనకు రాత్కేస్ పౌచ్ అనేది ఉంటుంది అనమాట. రాత్కేస్ పౌచ్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము హైపోఫైజియల్ సిస్టమ్ చూసినట్టయితే, హైపోఫైజియల్ సిస్టమ్ అంటే కానీ మనకు ఒక ఆర్గాన్ నుంచి మనకు ఇంకొక ఆర్గాన్కి కనెక్షన్ అనేది ఉంటాయి కానీ దాన్ని మనం హైపోఫైజియల్ సిస్టమ్ అని అంటాం. పోర్టల్ సిస్టమ్ అంటాం. ఓకే, పోర్టల్ సిస్టమ్. ఇక్కడ మనకు హైపోఫైజియల్ ఆర్టరీ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ నుంచి ఇదేం చేస్తుంది, ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది. సో ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే కానీ ఆక్సిజన్ అనేది ఇక్కడ నుంచి మనకు ఇక్కడ నుంచి వస్తుంది కాబట్టి దీన్ని మనం ప్రైమరీ ఫ్లెక్సెస్, ఇది సెకండరీ ఫ్లెక్సెస్ అని అంటారు అనమాట. ఇలా ఉంది కదా ఇలాంటి రిడ్జెస్ లైక్ స్ట్రక్చర్, దీన్ని మనం ఫ్లక్సెస్ అని అంటాం. ఇది ప్రైమరీ, ఇది సెకండరీ. ఇక్కడ మనం చూసినట్లయితే ఆక్సిజన్ హైపోఫైజియల్ ఆర్టరీ నుంచి ఆక్సిజన్ అనేది వస్తుంది. సో ఇక్కడ నుంచి మనకు ఆక్సిజన్ అనేది ఈ యొక్క హైపోథాలమస్కి అంతా అందుతుంది. సో ఇక్కడ నుంచి రిలీజ్ అయిన ఈ యొక్క పార్ట్ల నుంచి రిలీజ్ అయిన కార్బన్ డైఆక్సైడ్ హార్మోన్స్ అన్ని మనకు ఈ యొక్క ప్రైమరీ ఫ్లక్స్లోకి రిలీజ్ అవుతాయి అనమాట. ప్రైమరీ సక్సెస్లోకి ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ హార్మోన్స్ అన్ని ఇప్పుడు ఈ యొక్క హైపోథాలమస్ నుంచి ఎంటర్ అయినాయి. సో ఎంటర్ అయిన హార్మోన్స్ ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయంటే సెకండరీ ఫ్లక్సెస్లోకి వెళ్తాయి. సెకండరీ ఫ్లక్సెస్లో మనకు ఈ యొక్క పిట్యూటరీ సైట్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఈ పిట్యూటరీ సైట్స్లో మనకి ఏమవుతుందంటే హార్మోన్స్ ఈ పిట్యూటరీ సైట్స్ నుంచి ఇంకా అన్ని మనకు ఈ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఇంకా ఇప్పుడు మనం పోస్టీరియర్ పిట్యూటరీ చూసినట్లయితే ఇక్కడ మనకు హార్మోన్స్ అనేవి ఎలా వస్తాయి అని అంటే కానీ ఇక్కడైతే మనకి ఎలాంటి హార్మోన్స్ వస్తాయంటే కానీ ఇందులో మనకు ఆక్సిటోసిన్ తర్వాత వాసోప్రెసిన్ అంతే అనమాట. ఈ యొక్క పోస్టీరియర్లో మనకు రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఆక్సిటోసిన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వాసోప్రెసిన్. ఇవి రెండు చూద్దాము. పోస్టీరియర్ పిట్యూటరీలో మనకి ఇక్కడ కొన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి. గ్రీన్ కలర్ రెండు రాసాను కదా. సో ఈ గ్రీన్ కలర్ని మనం ఏమంటామంటే ఒకటి వచ్చేసి న్యూరోసెక్రిటరీ సెల్ గ్రూప్, ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మనకు న్యూరోసెక్రిటరీ సెల్ గ్రూప్ అంటే ఇదంతా మొత్తం సెక్రెట్ చేసేదంతా న్యూరోసెక్రిటరీ సెల్ గ్రూప్. ఇక్కడ మనకు ఇవి రెండు ఉన్నాయి కదా, ఇవి రెండింటిని న్యూరోసెక్రిటరీ సెల్ గ్రూప్ అంటాము. ఇందులో పివిఎన్ అండ్ నెక్స్ట్ ఎస్ఓఎన్ అనేది ఉంటుంది అనమాట. పివిఎన్ అంటే వెంట్రికులర్ నర్వస్ న్యూక్లియై పారావెంట్రికులర్ న్యూక్లియై, నెక్స్ట్ సూప్రా ఆప్టిక్ న్యూక్లియై అనమాట. ఇందులో ఏం సెక్రెట్ చేస్తుంది అంటే కానీ ఇది ఆక్సిటోసిన్ సెక్రెట్ చేస్తుంది, ఇది వాసోప్రెసిన్ సెక్రెట్ చేస్తుంది. వాసోప్రెసిన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ యాంటీ డైరెటిక్ హార్మోన్. ఓకే, ఇక్కడ నుంచి మనకు హార్మోన్స్ అనేవి పోస్టీరియర్ పిట్యూటరీకి వచ్చి ఇక్కడ నుంచి మనకు ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఏవేవి ఇక్కడ పోస్టీరియర్ అంటే ఆక్సిటోసిన్, నెక్స్ట్ వాసోప్రెసిన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము పిట్యూటరీ గ్లాండ్ని మనం హైపోఫైసిస్ అని కూడా అంటాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, పిట్యూటరీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ హైపోఫైసిస్. ఇది ఎక్టోడర్మల్ ఇన్ ఇది వచ్చేసి మనకు ఎండోఎక్టోడర్మల్ ఇన్ ఆరిజిన్ అండ్ ఇట్ ఈస్ ఎక్కడ ఉంటుందంటే కానీ బోనీ క్యావిటీ ఆఫ్ సెలా టర్సికా అంటే మనకు ఫినాయిడ్ బోన్లో ఈ యొక్క సెలా టర్సికా అనేది ఉంటుంది. సో ఆ యొక్క క్యావిటీలో ఈ యొక్క పిట్యూటరీ గ్లాండ్ అనేది ఉంటుంది. ఇట్ ఈస్ ద మాస్టర్ గ్లాండ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ యొక్క ఇప్పుడు మనకు ఈ యొక్క యాంటీరియర్ పిట్యూటరీలో మనకు అన్ని ఆక్సిటోసిన్ వాసోప్రెసిన్ కాకుండా ఇంక మిగతావన్నీ మనకు యాంటీరియర్ పిట్యూటరీ నుంచి సెక్రెట్ అవుతాయి. సో ఏవేవో ఇక్కడ చూసినట్లయితే మనకు ఈ యొక్క సెక్రీషన్ అనేది ఫస్ట్ హైపోథాలమస్ నుంచి మనకు యాంటీరియర్ పిట్యూటరీలోకి వస్తుంది. యాంటీరియర్ పిట్యూటరీ నుంచి మనకి హార్మోన్స్ అనేవి గ్లాండ్లోకి వెళ్తాయి. సో గ్లాండ్లో నుంచి మనకు హార్మోన్స్ అనేవి వస్తాయి. ఇక్కడ చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనము థైరోట్రోప్స్ అంటే కానీ మనకు థైరాయిడ్ గ్లాండ్కి ఇది సంబంధించిన హార్మోన్స్ అనమాట. ఎప్పుడైతే మనకు హైపోథాలమస్ నుంచి ఈ యొక్క థైరాయిడ్ రెగ్యులేటింగ్ హార్మోన్ అనేది యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్లకి వస్తుంది. ఎప్పుడన్నా కానీ హైపోథాలమస్ నుంచి పిట్యూటరీకి వచ్చిందంటే రెగ్యులేటింగ్ హార్మోన్, ఇక్కడ నుంచి స్టిమ్యులేటింగ్ హార్మోన్. పిట్యూటరీ నుంచి మనకు గ్లాండ్లకి వెళ్తుందంటే అది స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇక్కడ నుంచి మనకు ఇంకా హార్మోన్స్ అనేవి రెగ్యులేట్ అవుతాయి. ఇక్కడ సొమాటోట్రోప్స్ చూసినట్లయితే కానీ ఇక్కడ సొమాటోట్రోప్స్లో కూడా అలానే అనమాట. ఇక్కడ మనకు హైపోథాలమస్ నుంచి యాంటీరియర్ పిట్యూటరీకి సొమాటోట్రోప్స్ అంటే కానీ గ్రోత్ హార్మోన్స్ అనమాట. ఓకే, మనం గ్రోత్ హార్మోన్స్ని సొమాటోట్రోప్స్ అని కూడా అంటాము. ఇందులో మనకు ఇన్హిబిషన్ రెగ్యులేషన్ రెండు ఉంటాయి కదా. అప్పుడే మనం చెప్పినట్టు ఇన్హిబిషన్ ఉంటుంది, రెగ్యులేషన్ కూడా, రిలీజింగ్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ చూసినట్లయితే హైపోథాలమస్ నుంచి యాంటీరియర్ పిట్యూటరీకి మనకు ఈ యొక్క గ్రోత్ రిలీజింగ్ హార్మోన్ అనేది సెక్రెట్ అవుతుంది అనమాట. ఈ యొక్క యాంటీరియర్ పిట్యూటరీ నుంచి మనకి ఏమవుతుందంటే స్టిమ్యులేటింగ్ హార్మోన్, గ్రోత్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇక్కడ నుంచి మనకు గ్రోత్ హార్మోన్స్ అనేవి సెల్స్లోకి వెళ్తాయి. అండ్ నెక్స్ట్ లాక్టోట్రోప్స్ అంటే ప్రొలాక్టిన్ రిలీజ్ చేస్తుంది. ఓకే, ఇట్ ఈస్ ల్యూటోట్రోపిక్ హార్మోన్ అనమాట. ఇక్కడ మనకు హైపోథాలమస్ నుంచి యాంటీరియర్ పిట్యూటరీకి ప్రొలాక్టిన్ రిలీజింగ్ హార్మోన్, నెక్స్ట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ నుంచి మనకు హార్మోన్ అనేది వస్తుంది ఇక్కడ మెమరీ గ్లాండ్లో. అండ్ నెక్స్ట్ కార్టికోట్రోప్స్ కూడా అనమాట, అలానే అనమాట. హైపోథాలమస్ నుంచి మనకు కార్టికోట్రోపిక్ రిలీజింగ్ హార్మోన్,
ఈ యొక్క యాంటీరియర్ పిట్యూటరీలోకి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకు ఈ యొక్క స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనమాట, కార్టికోట్రోపిక్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఈ యొక్క అడ్రినల్ కార్టెక్స్లోకి వెళ్ళి మనకు కార్టికోసోల్ అనేది వస్తుంది అనమాట. ఇట్ ఈస్ ఎ స్ట్రెస్ హార్మోన్. అండ్ నెక్స్ట్ మెలనోసైట్స్ వచ్చేసి ఇది సేమ్ అలానే హైపోథాలమస్ నుంచి మనకు రిలీజింగ్ హార్మోన్ నుంచి మెలనోట్రోప్స్ రిలీజింగ్ హార్మోన్ నుంచి మనకు యాంటీరియర్ పిట్యూటరీలోకి వస్తుంది. యాంటీరియర్ పిట్యూటరీ నుంచి స్టిమ్యులేట్ అయ్యి మనకు ఈ యొక్క సైట్లోకి వెళ్తాయి. మెలనోసైట్ నుంచి మెలనిన్ అనేది రిలీజ్ అవుతుంది. గొనాడోట్రోప్స్ కూడా అలానే అనమాట. హైపోథాలమస్ నుంచి గొనాడోట్రోప్ రిలీజింగ్ హార్మోన్ యాంటీరియర్ పిట్యూటరీకి వస్తుంది. యాంటీరియర్ పిట్యూటరీ నుంచి గొనాడోట్రోపిన్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ మనకి ఏం చేస్తుందంటే టూ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. లుటినైజింగ్ హార్మోన్ అండ్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. లుటినైజింగ్ హార్మోన్ అనేది మేల్లో ఫీమేల్లో ఎలా ఉంటుందంటే కానీ ఫీమేల్ అయితే కానీ ఓవులేషన్కి ఉపయోగపడుతుంది. మేల్ అయితే కానీ ఈ యొక్క లైడిక్ సెల్స్లో మనకు యాక్ట్ అయ్యి మనకు ఆండ్రోజన్ ఆర్ టెస్టోస్టిరాన్ని రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఫీమేల్స్లో అయితే ఫాలికులోజెనసిస్ చేస్తుంది, మేల్స్లో అయితే కానీ స్పర్మటోజెనసిస్ అనేది చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసినట్లయితే కానీ ప్రొలాక్టిన్ మనం ఇంకా అప్పుడే చూసాం కదా, ప్రొలాక్టిన్ మిల్క్ ఎజెక్షన్ కోసం ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆక్సిటోసిన్ అనేది కూడా మనకు పోస్టీరియర్ పిట్యూటరీ నుంచి వస్తుంది కదా. పోస్టీరియర్ పిట్యూటరీ నుంచి మనకు రిలీజింగ్ హార్మోన్ ఇది ఆక్సిటోసిన్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఇది ఇక్కడ మనకు ఆక్సిటోసిన్ ఎందుకు ఉపయోగపడుతుందంటే కానీ ఫీటల్ ఎజెక్షన్ అంటే మనకు ఫీటల్ మిల్క్ ఎజెక్షన్కి అండ్ నెక్స్ట్ కాంట్రాక్షన్ ఆఫ్ స్మూత్ మజిల్స్ డ్యూరింగ్ పార్చురేషన్కి ఇది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఏడిహెచ్ ఏం చేస్తుందంటే కానీ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ సోడియం అనేది జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ ఎ వాసో కాన్స్ట్రిక్టర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి థైరాయిడ్ గ్లాండ్ గురించి చూద్దాం అనమాట. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్. ఇది ఏం చేస్తుందంటే ఏ హార్మోన్స్ T3 అండ్ T4 హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. T3 ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ట్రైఐడోథైరోనిన్, T4 ఈజ్ ఆల్సో నోన్ యాజ్ థైరోసిన్ ఆర్ టెట్రాఐడోథైరోనిన్. ఇది ఏం చేస్తుందంటే అయోడిన్ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఓకే, మనకు అయోడిన్ కంటెంట్ ఎక్కువైనా తక్కువైనా డిసీజెస్ అనేసి వస్తాయి అనమాట. హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అలా మనకు ఈ యొక్క డిసీజెస్ అనేవి వస్తాయి. ఇదంతా మొత్తం థైరాయిడ్ గ్లాండ్ అనమాట. థైరాయిడ్ గ్లాండ్లో ఏవేవి ఉంటాయంటే ఈ యొక్క రెడ్ కలర్లో రాసిన దాన్ని ఈస్థమస్, అండ్ నెక్స్ట్ ఇక్కడ 2 లోబ్స్ ఉన్నాయి కదా, దాన్ని మనం లోబ్స్ అంటాం. ఇది ట్రాకియాలో ఈస్థమస్ అనేది ఉంది. ఇది ఎలా ఉందంటే కానీ మనకు బటర్ఫ్లై స్ట్రక్చర్ లాగా ఉంది కదా. సో ఇట్ ఈస్ ఎండోడర్మల్ అండ్ ఇట్ ఈస్ వెంట్రల్ సైడ్ అరౌండ్ ట్రాకియా. ఇది ఎక్కడ ఉంటుందంటే వెంట్రల్ సైడ్ అరౌండ్ ట్రాకియా. అండ్ నెక్స్ట్ లార్జెస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్, బటర్ఫ్లై షేప్, హెచ్ షేప్ గ్లాండ్. హెచ్ షేప్ కూడా ఉందన్నమాట. ఇలా మనకు హెచ్ షేప్ కూడా ఇది ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క ఫంక్షన్స్ చూసినట్లయితే కంట్రోల్ బేసల్ మెటబాలిక్ రేట్ అనమాట. ఇది మనకు థైరాయిడ్ గ్లాండ్ ఎందుకు ఉపయోగపడుతుందంటే బేసల్ మెటబాలిక్ రేట్ని కంట్రోల్ చేయడానికి అనమాట. బేసల్ మెటబాలిక్ రేట్ అంటే కానీ రేట్ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ ఆక్సిజన్ వెన్ వీఆర్ అట్ రెస్ట్. మనం రెస్ట్లో ఉన్నప్పుడు ఎంతైతే ఆక్సిజన్ తీసుకుంటామో దాన్ని మనం బేసల్ మెటబాలిక్ రేట్ అని అంటాం. అండ్ ఇట్ ఆల్సో రెగ్యులేట్ మెటబాలిజం అండ్ ఇట్ కంట్రోల్స్ ఆస్మో రెగ్యులేషన్ అండ్ బ్లడ్ ఫార్మేషన్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక లోబ్ తీసుకున్నట్లయితే మనం ఇలా తీసుకున్నట్లయితే ఈ లోబ్ని దాంట్లో ఏవేవి ఉంటాయో చూద్దాం. ఇందులో మనకు ఫాలికల్స్ అనేటివి ఉంటాయి అనమాట. ఇలా మనకు రౌండ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, దాన్ని మనం ఫాలికల్స్ అంటాం. ఈ మధ్యలో మనకు సెల్స్ ఉన్నాయి కదా, దాన్ని మనం పారాఫాలికులర్ సెల్స్ అంటాం. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే కానీ ఫాలికల్స్లో మనకేమి రిలీజ్ అవుతుందంటే T3 అండ్ T4 హార్మోన్స్ అనేటివి రిలీజ్ అవుతాయి అనమాట. పారాఫాలికులర్ సెల్స్లో ఈ యొక్క TCT అంటే థైరోకాల్సిటోనిన్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఓకే, ఈ యొక్క T3 అండ్ T4 ఏం చేస్తాయంటే కంట్రోల్ ఆస్మో రెగ్యులేషన్ అండ్ బ్లడ్ ఫార్మేషన్. ఓకే, ఇది మనకు రెగ్యులేట్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ ఇంకా పారాఫాలికులర్ సెల్స్ నుంచి మనకు థైరోకాల్సిటోనిన్ అనేది రిలీజ్ అయింది కదా. దీని యొక్క ఫంక్షన్ ఏందో చూద్దాం. మనకు ఇక్కడ చూసినట్లయితే కానీ ఇక్కడ మనకు దీనికి అగైనెస్ట్ మనకు ఈ యొక్క హార్మోన్ ఫంక్షన్ చూసినట్లయితే దీన్ని మనం క్యాల్సిటోనిన్ ఆర్ క్యాల్సిటోనిన్ అని కూడా అంటాం అనమాట. ఇక్కడ మనకు ఏమవుతుందంటే ఈ క్యాల్సిటోనిన్ అనేది బోన్ని స్ట్రెంత్ చేస్తుంది అనమాట. అంటే బ్లడ్లో మనకు ఈ యొక్క కాల్షియం లెవెల్ని తగ్గిస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ఏ హైపోకాల్సిమిక్ హార్మోన్. అండ్ బోన్ని స్ట్రెంత్ చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ఏ బోన్ స్ట్రెంథనింగ్ హార్మోన్. ఓకే, అలోస్ అబ్జార్ప్షన్ ఆఫ్ కాల్షియం. దీనికి ఆపోజిట్ ఇంకొక హార్మోన్ ఉంది. అది ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుందంటే ఒక పారాథైరాయిడ్ నుంచి రిలీజ్ అవుతుంది. ఇది ఈజ్ ఎక్టోడర్మల్ అండ్ 4 డార్సల్ లోబ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇందులో నుంచి మనకు యొక్క పారత్ హార్మోన్ PTH అంటే పారత్ హార్మోన్ ఆర్ కాలిప్స్ హార్మోన్ అని అంటాం అనమాట. అంటే ఎగైనెస్ట్ మనకు క్యాల్సిటోనిన్ అనమాట. ఇది హైపర్ కాల్సిమిక్ ఇన్ బ్లడ్ అంటే బ్లడ్లో కాల్షియం లెవెల్స్ని పెంచుతుంది అనమాట. బ్లడ్లో పెంచుతుంది అంటే బోన్లో కాల్షియం లెవెల్ తగ్గుతుందని. ఇందులో మనకు బోన్లో తగ్గుతుంది అంటే బ్లడ్లో మనకు ఈ యొక్క కాల్షియం లెవెల్స్ పెరుగుతున్నాయని అర్థం అనమాట. ఓకే, ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ అ థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది. ఇప్పుడు మనం కాల్షియం ఇక్కడ చూసినట్టయితే పారాథైరాయిడ్ హార్మోన్స్
ఈ యొక్క పారాథైరాయిడ్ హార్మోన్ ఈ యొక్క పీటీహెచ్ అంటే పారాథ్ హార్మోన్ రిలీజ్ చేస్తే ఇది ఏం చేస్తుందంటే బోన్ని రీజార్ప్షన్ అంటే రిడ్యూస్ కాల్షియం లెవెల్స్ ఇన్ బోన్ అండ్ బట్ ఇంక్రీజెస్ కాల్షియం లెవెల్స్ ఇన్ బ్లడ్ అనమాట. ఇట్ ఈస్ ఏ హైపర్ కాల్సిమిక్ ఇన్ బ్లడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్ యాక్టివేట్స్ ఇంకా ఏం చేస్తుందంటే కానీ ఈ హార్మోన్ క్యాల్సిఫెరాల్ అంటే ఈ యొక్క మనకు కిడ్నీలో క్యాల్సిఫెరాల్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది యాక్టివేట్ చేస్తుంది అనమాట. కిడ్నీలో క్యాల్సిఫెరాల్ అనేది ఉంటుంది. సో ఈ పీటీహెచ్ అనేది ఇది యాక్టివేట్ చేస్తుంది. సో యాక్టివేట్ చేసినప్పుడు క్యాల్సిఫెరాల్ అనేది అలోస్ అబ్జార్ప్షన్ ఆఫ్ Ca+2 ఇన్ స్మాల్ ఇంటెస్టైన్. ఎందుకంటే మనకు బ్లడ్లో ఈ యొక్క బోన్లో కాల్షియం లెవెల్స్ తగ్గుతున్నాయి కాబట్టి సో ఇది పెరగాలంటే కానీ కాల్షియం లెవెల్స్ మనకు ఈ యొక్క కిడ్నీ నుంచి ఇది క్యాల్సిఫెరాల్ అనేది రిలీజ్ అవుతుంది. సో దీన్ని యాక్టివేట్ చేయడం వల్ల మనకు కాల్షియం లెవెల్స్ అనేది స్మాల్ ఇంటెస్టైన్లో నుంచి అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క క్యాల్సిఫెరాల్ అనేది మనకు ఇన్యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ విటమిన్ డి అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం, ఇప్పుడు డిసీజెస్ చూద్దాము. ఈ యొక్క థైరాయిడ్ బేస్ మనకు హైపర్ థైరాయిడిజం అంటే కానీ అయోడిన్ లెవెల్ అనేది మనకు ఎక్కువ ఉంటే దాన్ని మనం హైపర్ థైరాయిడిజం అంటాం. హైపోథైరాయిడిజం అంటే అయోడిన్ లెవెల్ తక్కువ ఉన్నప్పుడు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి తక్కువైనప్పుడు ఏవేవి వస్తాయంటే మనకు డిసీజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. లెథర్జీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి అనారెజియా, నెక్స్ట్ వచ్చేసి మనకు వెయిట్ గెయిన్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు. ఇంకా దీంట్లో చాలా డిసీజెస్ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ మీరే. అండ్ నెక్స్ట్ థైరాయిడ్ క్యాన్సర్ ఎప్పుడు వస్తుందంటే కానీ ఎక్కువ ఫాలిక్యులర్ ప్రొడక్షన్ జరిగినప్పుడు థైరాయిడ్ క్యాన్సర్ అనేది వస్తుంది. గాయిటర్ అంటే డ్యూ టు లో అయోడిన్ అంటే మనకు అయోడిన్ అనేది తక్కువ అయిపోవడం వల్ల గాయిటర్ అనేది నెక్ రీజియన్ అనేది స్వెల్ అవుతుంది అనమాట. దాన్ని మనం గాయిటర్ అంటాం. నెక్స్ట్ థైరాయిడైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ థైరాయిడ్ ఇస్ నోన్ యాజ్ థైరాయిడైటిస్. నెక్స్ట్ గ్రేవ్స్ డిసీజ్ అయితే ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఓకే. ఇక్కడ ఏమవుతుందంటే కానీ ఈ యొక్క అయోడిన్ లెవెల్స్, ఈ యొక్క హార్మోన్ లెవెల్స్ ఇవన్నీ ఎక్కువైనప్పుడు ఈ యొక్క థైరాయిడ్ గ్లాండ్ నుంచి సెక్రీషన్స్ ఎక్కువైనప్పుడు ఈ గ్రేవ్స్ డిసీజ్ వస్తుంది. నెక్స్ట్ హస్మెటస్ డిసీజ్ వచ్చేసి ఇట్ ఈస్ ఆల్సో ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఇది ఎప్పుడు అంటే కానీ లో సెక్రీషన్ అనేది లో ఉన్నప్పుడు, ఇది హై ఉన్నప్పుడు, ఇది లో ఉన్నప్పుడు. నెక్స్ట్ మనము అడ్రినల్ గ్లాండ్ చూసినట్లయితే కానీ అడ్రినల్ గ్లాండ్ మనం సూప్రా రీనల్ గ్లాండ్ అని కూడా అంటాం అనమాట. అడ్రినల్ గ్లాండ్ అనేది మనకు ఎక్కడ ఉంటుందంటే కిడ్నీస్ పైన ఉంటుంది కదా, ఇలా కిడ్నీస్ ఉంటే దాని పైన ఉంటుంది. సో దాని యొక్క స్ట్రక్చర్స్ అనేవి అడ్రినల్ గ్లాండ్ లో మనకు అగైన్ 2 పార్ట్స్ ఉంటాయి. కార్టెక్స్, మెడుల్లా రీజియన్ అని 2 ఉంటాయి. ఇది కార్టెక్స్ బయట ఉంది, ఇది కార్టెక్స్, ఇది వచ్చేసి మెడుల్లా రీజియన్. ఇట్ ఈస్ ఎ మీసోడర్మల్, ఇట్ ఈస్ ఎ ఎక్టోడర్మల్. ఓకే. ఈ ఆరిజిన్ కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం దాని యొక్క లోపల ఇన్డెప్త్ స్ట్రక్చర్ చూసినట్లయితే ఇది మొత్తం కార్టెక్స్, ఇది మొత్తం మెడుల్లా. కార్టెక్స్ రీజియన్లో ఏవేవి ఉంటాయంటే ఫస్ట్ పార్ట్ క్యాప్సూల్ ఉంటుంది. ఇట్ ఈస్ ఏ కనెక్టివ్ టిష్యూ. నెక్స్ట్ ఇలా రౌండ్ షేప్ ఉంది, దీన్ని మనం జోనా గ్లోమెరులోసా అంటాము. దీన్ని వచ్చేసి ఇలా లాంగ్ ఉంది కదా, దీన్ని మనం జోనా ఫ్యాసికులేటా అంటాం. ఓకే. ఇట్ ఈస్ ఎ వైడెస్ట్ లేయర్. అండ్ ఇలా మనకు క్రాస్ షేప్ ఉంది కదా, దీన్ని మనం జోనా రెటికులారిస్ అంటాం. ఓకే. అండ్ నెక్స్ట్ మెడుల్లా రీజియన్లో చూసినట్లయితే ఇలా మనకు స్ట్రయేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇందులో మనకి ఇంకా ఏవి ఉండవు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే కానీ జోలా గ్లోమెరులోసా ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ ఎ మినరల్ కార్టికాయిడ్స్ అంటే ఇట్ ఈస్ ఫ్యాట్ సాల్యుబుల్. ఇది ఏం చేస్తుందంటే ఆల్డోస్టిరాన్ అనేది సెక్రీట్ చేస్తుంది అనమాట. ఓకే. ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ ఏవేవి సెక్రీట్ చేస్తుందో చూద్దాం. జోనా గ్లోమెరులోసా అనేది ఇట్ ఈస్ ఎ మినరల్ కార్టికాయిడ్ అంటే ఫ్యాట్ సాల్యుబుల్. జోనా ఫ్యాసికులేటా వచ్చేసి గ్లూకోకార్టికాయిడ్స్. జోనా పెలుసుడా రెటికులారిస్ వచ్చేసి సెక్స్ కార్టికాయిడ్స్. ఇది మినరల్, గ్లూకో ఇది సెక్స్ కార్టికాయిడ్స్. ఇది ఏం చేస్తుందంటే కానీ ఆల్డోస్టిరాన్ ని సెక్రీట్ చేస్తుంది. ఇది వచ్చేసి కార్టిజోల్ ని సెక్రీట్ చేస్తుంది. ఈ ఆల్డోస్టిరాన్ మనకి ఏం చేస్తుందంటే మినరల్ బ్యాలెన్స్ ని, మినరల్ కార్టికాయిడ్స్ అంటే మినరల్ బ్యాలెన్స్ ని చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లూకో కార్టికాయిడ్స్ వచ్చేసి ఈ యొక్క స్ట్రెస్ హార్మోన్ అనమాట. అంటే లాంగ్ టర్మ్ మనకు స్ట్రెస్ ఈ యొక్క కార్టిసోల్ నుంచి వస్తుంది అనమాట. ఓకే. అండ్ ఇంకా ఈ కార్టిసోల్ నుంచి మనకి ఏమేమి జరుగుతాయో చూస్తాము. ఈ యొక్క ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ జరుగుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లో ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్. నెక్స్ట్ మనకు గ్లైకాలసిస్ అనేది జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఫంక్షన్స్ ఇవన్నీ అనమాట ఏమేమి జరుగుతాయి అని ఈ యొక్క కార్టిసోల్ నుంచి మనకు ఈ యొక్క ఫంక్షన్స్. నెక్స్ట్ వచ్చేసి మనము ఈ యొక్క సెక్స్ కార్టికాయిడ్స్ అంటే ఆండ్రోజన్స్ అంటే ఈస్ట్రోజన్, నెక్స్ట్ టెస్టోస్టెరాన్ ని సెక్రీట్ చేస్తాయి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెడుల్లా రీజియన్లో మనకు ఈ యొక్క ఎపినెఫ్రిన్ అని నార్ ఎపినెఫ్రిన్ అని మనకు 2 హార్మోన్స్ అనేటివి ఉంటాయి అనమాట. ఈ యొక్క ఎపినెఫ్రిన్ ఏం చేస్తుందంటే కానీ అడ్రినలిన్ సెక్రీట్ చేస్తుంది. నార్ ఎపినెఫ్రిన్ వచ్చేసి నార్ అడ్రినలిన్ సెక్రీట్ చేస్తుంది. ఓకే. ఇవి రెండు మనకు షార్ట్ టర్మ్ స్ట్రెస్ని స్టిమ్యులేట్ చేస్తాయి అనమాట. ఓకే. అడ్రినలిన్ 95% సెక్రీట్ అయితే ఈ యొక్క నార్ అడ్రినలిన్ 5% సెక్రీట్ అవుతుంది అనమాట. ఓకే. అండ్ ఈ యొక్క నార్ ఎపినెఫ్రిన్ ఇంకా ఏం చేస్తుందంటే సింపాథెటిక్ అటోనామస్ నర్వస్ సిస్టమ్ని కూడా స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి రెండింటిని మనం ఏమంటామంటే కానీ
క్యాట్కోలమైన్స్ అంటాం. ఈ క్యాట్కోలమైన్స్ ఏం చేస్తాయంటే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ని పెంచుతాయి అనమాట డ్యూ టు బ్రేకింగ్ ఆఫ్ గ్లైకోజన్ లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్. ఇది దీని యొక్క స్ట్రక్చర్ గురించి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కానీ ఈస్ట్రోజన్ టెస్టోస్టెరాన్ హార్మోన్స్ గురించి చెప్తున్నాం కాబట్టి ఎప్పుడైతే ఈస్ట్రోజన్ లెవెల్స్ ఫీమేల్స్లో మనకు మేల్స్లో తక్కువ ఉండి టెస్టోస్టెరాన్ అనేది ఎక్కువ ఉందంటే కానీ దాన్ని మనం ఏమంటామంటే గైనకోమాస్టికా అంటాం. అదే ఫీమేల్స్లో మనకు ఈస్ట్రోజన్ లెవెల్ తక్కువ ఉండి అండ్ నెక్స్ట్ వచ్చేసి టెస్టోస్టెరాన్ లెవెల్ ఎక్కువ ఉంటే కానీ దీన్ని మాస్కులినిటీ అంటాం అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐలెట్స్ ఆఫ్, ఇప్పుడు ఇది అడ్రినల్ గ్లాండ్ గురించి అయిపోయింది కదా, ఇప్పుడు ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అంటే ప్యాంక్రియాస్తో చూసినట్లయితే ఇది దీని యొక్క స్ట్రక్చర్ అనమాట. దీంట్లో ఏవేవి సెల్స్ ఉంటాయంటే కానీ గ్రీన్ కలర్లో ఉండేది ఆల్ఫా సెల్, బ్రౌన్లో ఉండేది బీటా, అండ్ ఇది వచ్చేసి మనకు డెల్టా, అండ్ వచ్చేసి ఏవి ఎఫ్ సెల్స్ అనమాట. ఏవేవి సెక్రెట్ చేసేవి చూస్తాం. ఆల్ఫా సెల్స్ గ్లూకోగాన్, బీటా ఇన్సులిన్, సొమాటోస్టాటిన్, డెల్టా సొమాటోస్టాటిన్, ఎఫ్ సెల్స్ వచ్చేసి ప్యాంక్రియాటిక్ పాలీపెప్టైడ్స్. ఇది హైపర్ గ్లైసెమియా అంటే మనకు ఈ యొక్క సెక్రీషన్ అంటే మనకు ఈ యొక్క గ్లైకోజెనసిస్ అంటే మనకు హైపర్ అంటే కానీ మనకు ఇక్కడ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. అంటే మనకు గ్లూకోజ్ లెవెల్స్ని బ్లడ్లో పెంచుతాయి. ఇన్సులిన్ అనేది బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గించుతాయి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క సొమాటోస్టాటిన్ అంటే డెల్టా సెల్స్ ఏం చేస్తాయంటే స్టొమాటోస్టాటిన్ని సెక్రీట్ చేస్తాయి. ఈ స్టొమాటోస్టాటిన్ ఏం చేస్తుందంటే ఇవి రెండింటి కంట్రోల్ అనమాట స్టొమాటోస్టాటిన్. ఓకే. అండ్ నెక్స్ట్ ఎఫ్ సెల్స్ వచ్చేసి ఈ యొక్క ప్యాంక్రియాటిక్ జ్యూస్ సప్రెస్ చేస్తుంది అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్టేక్ ఆఫ్ గ్లూకోజ్ ఇంటూ ద సెల్స్ బై గ్లూటాఫోర్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ఇన్సులిన్ ఫ్రమ్ ప్యాంక్రియాస్ అంటే మనకు ఇక్కడ ఈ యొక్క గ్లూటాఫోర్ నుంచి మనకు గ్లూకోజ్ అనేది సెల్స్లోకి వెళ్తాయి అనమాట. నెక్స్ట్ థైమస్ చూసినట్లయితే కానీ థైమస్ ఇస్ ఎండోడర్మల్, ఇది నియర్ హార్ట్ దగ్గర ఉంటుంది, లార్జెస్ట్ అట్ ద టైమ్ ఆఫ్ ప్యూబర్టీ అనమాట. ఓకే. ఇక్కడ మనకు హార్మోన్ ఏదంటే కానీ థైమోసిన్ అనే హార్మోన్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే మెచ్యురేషన్ ఆఫ్ టీ సెల్స్ని చేస్తుంది అనమాట. టీ సెల్స్ మనకు ఇమ్యూన్ సిస్టంలో ఉంటుంది కదా, సో ఈ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ని ఈ యొక్క టీ సెల్స్ని మెచ్యురేషన్ చేస్తాయి కాబట్టి ఇది సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీని పెంచుతాయి అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదంతా థైమస్ వచ్చేసి ఇమ్యూన్ సిస్టమ్కి. అండ్ నెక్స్ట్ పీనియల్ గ్లాండ్ వచ్చేసి మనకు ఏం చేస్తుందంటే మెలనోసైట్స్, మెలనోనిన్ అంటే మనకు ఈ యొక్క మనకు రిథమిక్ సైకిల్స్ ఉంటాయి కదా, అంటే మనకు స్లీపింగ్ సైకిల్స్, ఇవన్నీ ఈ యొక్క పీనియల్ గ్లాండ్ కంట్రోల్లో ఉంటాయి. ఇట్ ఈస్ ఎక్టోడర్మల్. అండ్ నెక్స్ట్ ఇది పిగ్మెంటేషన్కి యూజ్ అవుతుంది, ఫంక్షన్స్ అనమాట పిగ్మెంటేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎక్కడ ఉంటుందంటే కానీ ఎపిఫైసిస్ సెరిబ్రై డార్సల్ సైడ్ ఆఫ్ డయాన్సెఫలాన్లో లొకేషన్ అనమాట. ఇది ఇంకా దీని యొక్క ఫంక్షన్స్ బయాలజికల్ క్లాక్. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క రిథమ్స్ అనమాట, కార్డియాక్ రిథమ్స్ ఏమన్నా కావచ్చు, ఆ రిథమ్స్ అన్నీ దీని కంట్రోల్లో ఉంటాయన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క పీనియల్ గ్లాండ్ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క మెలనోసైట్స్ అనేవి మెలనిన్ అనేది ఎలా సెక్రెట్ అవుతుందో చూసినట్లయితే ఈ యొక్క హైపోథాలమస్లో మనకి ఏముంటుందంటే కానీ ఎస్సిఎన్ అనే అంటే సూప్రా కయాస్మాటిక్ న్యూక్లియస్ అనేది ఉంటుంది అనమాట. అక్కడ నుంచి ఈ యొక్క మెలనిన్ అనేది సెక్రీషన్ అనేది జరుగుతుందన్నమాట. ఇది దీని యొక్క సెక్రీషన్. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క చాప్టర్ గురించి మొత్తం బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట, కెమికల్ కోఆర్డినేషన్ హార్మోన్స్ గురించి. ఈ యొక్క నోట్స్ అంతా నేను మీకు టెలిగ్రామ్ లింక్లో నేను పోస్ట్ చేశాను. సో ఈ యొక్క వీడియో మీకు అర్థమైంది అనుకుంటే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి, అప్పుడే మీకు నోటిఫికేషన్స్ అనేది వెంటనే వస్తాయి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క చాప్టర్ గురించి మీకు అర్థమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.